ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు కాకతీయ శిల్పకళ వైభవాన్ని మీరు క్యాన్వాస్ల మీద వేశారు, క్యాన్వాస్ల మీద గొప్పగా పెయింటింగ్ రూపంలో వేశారు. కానీ కాకతీయుల కాలంలో క్యాన్వాస్ అవైలబుల్ లేదు కాబట్టి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని శిలలనే క్యాన్వాస్గా అనుకొని శిల్పాల మీద చెక్కి డాక్యుమెంట్ చేశారు. ఉదాహరణకి ఏ కాకతీయ ఆలయాన్ని తీసుకున్నా ఆ కాలం నాటి సామాజిక జీవనం, సాంస్కృతిక జీవనం, ఆ కాలం నాటి ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులు, సంస్కృతులు ఇవన్నిటినీ ఈ రోజుకి మనకి చూపించగలిగింది కాకతీయ శిల్పుల గొప్పతనం. ఈరోజు మనం రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు రావడానికి ఒక గొప్ప కారణం ఆ కాలం నాటి శిల్పకళా వైభవం అని చెప్పవచ్చు. రామప్ప దేవాలయం చుట్టూ ఉన్నటువంటి 1800 శిల్పాలు ఒక్కొక్క చరిత్రని చెప్తాయి. ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క వాల్యూమ్ లాంటిది, ఒక్కొక్క ఎన్సైక్లోపీడియా లాంటిది. ఆ కాలంలో ఉన్నటువంటి అనేక సంస్కృతి సాంప్రదాయాల్ని, ఆ కాలంలో ఉన్నటువంటి నాట్య పద్ధతులని, వివిధ విషయాలన్నింటినీ కూడా ఇప్పటికీ డాక్యుమెంట్ చేసినటువంటి ఘనత రామప్ప దేవాలయ శిల్పుంది. దాదాపు 46 సంవత్సరాలు కష్టపడి చేసినటువంటి కాకతీయ శిల్పుల పనితీరు ఆధారంగానే పేరిణి అనేటువంటి నాట్యం మళ్ళీ పునర్వైభవం పోసుకుంది, మళ్ళీ పునర్జీవనం పొందింది ఆచార్య నటరాజ రామకృష్ణ గారి చొరవ వల్ల. అట్లాగే క్రీడాగ్రంథంలో కానీ మిగతా విషయాల్లో కానీ 32 రకాల వీణలు ఉంటాయని చెప్తాం. అందులో 18 రకాల వీణల శిల్పాలు మనకి రామప్ప దేవాలయ గోడల మీద కనిపిస్తుంటాయి. ఆ కాలంలో మల్ల యుద్ధం లాంటి క్రీడలు, పోటీలు ఉండేటివని చెప్పడానికి సాక్ష్యం మనకి దేవాలయ గోడల మీద కనిపిస్తుంటాయి. దాంతోపాటు ఈజిప్టు లేదంటే మిగతా వాణిజ్య దేశాలతో ఆ కాలంలోనేటువంటి వాణిజ్య వ్యాపారాలు ఉన్నాయని చెప్పడానికి విదేశీ వర్తక వాణిజ్య శిల్పాలు కూడా మనకి ఈ దేవాలయ శిల్పం మీద మనకు కనిపిస్తుంటాయి. సో చరిత్రని మనం ముఖ్యంగా ఇప్పటివరకు 3 రకాలుగా అధ్యయనం చేశాం. శాసన ఆధారాల ద్వారా చేశాము, నాణాల ద్వారా చేశాము, ఇప్పటికీ రచనల ద్వారా ఏదైతే చరిత్ర ఉందో దాన్ని చేశాము. దాన్ని అధిగమించి 4వ కోణంలో చరిత్రని రాసే ప్రయత్నమే ఈ ప్రాజెక్ట్. శిల్పాల ద్వారా మనకి చరిత్ర తెలుస్తుంది అని చెప్పడానికి ఈరోజు మనం చేసినటువంటి కార్యక్రమమే ఒక గొప్ప ఉదాహరణ. అండ్ ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ నుంచి, ఒడిస్సా నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి పార్టిసిపేట్ చేసిన 60 మంది ఆర్టిస్టులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రపోజల్ మనం పెట్టగానే చాలా అద్భుతంగా చేద్దామని ప్రోత్సహించినటువంటి శేషబ్రహ్మం గారికి, కళాయజ్ఞ టీంకి, దాంతోపాటు ఈ ప్రయత్నం గురించి చెప్పగానే సహకరించి యాజ్ యూజువల్ ఒక వన్నముక్కలాగా ఎప్పుడూ తోడుండేటువంటి అన్న హరికృష్ణ అన్న గారికి, దాంతోపాటు టార్చ్ టీం అందరికీ అండ్ వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ టాలెంట్ని క్యాన్వాస్ రూపంలో కుంచెల మీద అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీ అందరి ముందు ఇలా జరుపుకోవడం, దాంట్లో నేను పార్ట్ అవ్వడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అఫీషియల్గా అంటే సారని పిలవాలి, బట్ మనసు ఒప్పుకోదు సారని పిలవడానికి. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అర్ధరాత్రి కూడా ఫోన్ చేయగలిగేటువంటి అన్న, కళాకారులందరికీ ఒక పెద్ద దిక్కు, మామిడి హరికృష్ణ అన్న గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇంకొక అతిథిగా వచ్చినటువంటి శ్రీ రమణమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి శ్రీ రౌనక్ యార్ గారిని సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఈ కార్యక్రమం కొన్నిసార్లు అనుకోకుండా చిన్నగా మొదలుపెట్టినయే పెద్ద కార్యక్రమాలుగా రూపొందించడం అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్గా అనుకోవచ్చు. జనరల్గా అవుట్డోర్ స్కెచింగ్ చేయమని చాలామంది ఆర్టిస్టులకి నేను చెప్తుంటాను. ఎందుకంటే ఏదైనా డ్రాయింగ్ వేయండి అనగానే నెట్లో ఏదైనా బొమ్మ చూసుకోనో లేకపోతే ఏదైనా ఫోటోగ్రాఫ్ బేస్ అయి చేస్తుంటారు. అంటే ఒక 2 డైమెన్షన్ డ్రాయింగ్ అంటే ఇమేజ్ చూసి చేసేటప్పుడు దాని మీద వాళ్ళకు కలిగేటటువంటి పెరిగేటటువంటి అవగాహన చాలా తక్కువ ఉంటుంది. అందుకని అవుట్డోర్ వెళ్ళి స్కెచింగ్, పెయింటింగ్, వాటర్ కలర్ చేస్తే మీకు బెటర్గా డెవలప్మెంట్ వస్తుంది అని నేను చెప్తుంటాను. అట్లాగే ఈ మధ్యకాలంలో కొంతకాలం అరవింద్తో సాన్నిహిత్యం ఏర్పడినప్పటి నుంచి కాకతీయ ఆర్కిటెక్చర్ మీద ఏదైనా ఒక ఆర్టిస్ట్గా ఒక ఈవెంట్ చేయాలి. ఆర్టిస్టులు చాలామందికి కాకతీయ ఆర్కిటెక్చర్ ఎంత దాని హిస్టరీ కానీ
దానికి ఉండేటటువంటి శిల్ప సౌందర్యం ఎంత గొప్పది అనేది చాలామంది ఆర్టిస్టులకి అవగాహన లేదు. ఎందుకంటే నేను చూస్తుంటే ఇప్పుడు నాగార్జున కొండలో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి, మన కాకతీయులు కానివ్వండి, చాలా శిల్పాలు ఆర్టిస్టులు వెళ్ళి ఫిజికల్గా చూడరు, తెలియదు అక్కడ ఉన్నాయని చెప్పేవాళ్ళు లేకనో మరి ఏ కారణంతోనో కొన్ని మిస్ అవుతుంటారు. ఫైన్ ఆర్ట్స్ చేసినప్పుడు కూడా కొన్ని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేక చూడకపోతుంటారు. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళకి చూపించాలి అనే కారణం ఐడియాతో కొంతమంది ఆర్టిస్టులతో మనం ఇట్లా ఒక టూర్ వెళ్దాము. మొదట్లో ఒక కారు లేకపోతే 2 కార్లు అనుకున్నాము. అనుకొని ఫేస్బుక్లో నేను ఒక పోస్ట్ పెట్టాను, ఇట్లా కాకతీయ టూరు త్వరలో వివరాలు చెప్తాను అనగానే ఒక 40-50 మంది మేము వచ్చేస్తామని డేట్లు ఏమి అనౌన్స్ చేయకముందే వాళ్ళ సమ్మతిని తెలియజేశారు. అలాగా ఇక ఇది కారుతో అయ్యేది కాదని ఒక బస్సు మాట్లాడుకొని 2 రోజుల పాటు ఈ టూర్ చేశాము. నా ఉద్దేశం ఏంటంటే ఆర్టిస్టులు కాకతీయ శిల్పం తెలుసుకోవాలి అని మొదలుపెట్టాము. కానీ తీరా అక్కడికి వెళ్ళాక కొన్ని నేను గుళ్ళు చూసినవి, కొన్ని మొన్నే కొత్తగా చూశాను. అత్యంత దీనావస్థలో ఉన్నాయి శిల్పాలు, దేవాలయాలు కానీ శిల్పాలు, కట్టడాలు. అంటే ఏ క్షణమైనా ఒక గాలి వానకు అంటే పెద్ద వాన తుఫాన్ లాంటివి వస్తే కూలిపోయే అంచుకి ఉన్నటువంటి కట్టడాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద, ప్రజల మీద ఉందని మాకు అనిపించి యథాతథంగా అక్కడ ఎలా ఉందో అలా కొన్ని పెయింటింగ్స్, కొన్ని రీక్రియేట్ అయితే అంటే కొన్ని ఇరిపోయిన శిల్పాలని వాటిని మళ్ళీ రీక్రియేట్ చేస్తే అవి ఎంత అందంగా ఉంటాయి. ఈ 2 కాన్సెప్ట్స్తో మనం ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క బొమ్మ వేయమని చెప్పి అనుకున్నాము. నేను టూర్ వెళ్ళి వచ్చాక ఒక ఎగ్జిబిషన్ చేయాలి అని అనుకున్నాను, కానీ ఎట్లా ముందుకు వెళ్ళాలి ఏంటి అని దానికి డేట్లకి కొద్ది రోజులు ఆలోచించాను. ఈ లోపల అరవింద్ హరికృష్ణ గారితో మాట్లాడారు. వారు వెంటనే సమ్మతి తెలియజేసి మీరు పెడితే బాగుంటుంది అని అన్నారు. అదే విషయం ఆర్టిస్టులు చెప్తే గట్టిగా ఒక 20 రోజులు కూడా లేదు మనం అనౌన్స్ చేసి అందరూ మంచి మంచి పెయింటింగ్స్ వేశారు. వేసిన వాళ్ళతో పాటు టూర్ మిస్ అయిన వాళ్ళు చాలామంది మేము మిస్ అయ్యాము, ఈసారి తప్పకుండా వస్తామన్నారు. అంటే ఒక అవగాహన, ఒక ఆసక్తి అనేది పెరిగింది అని. సో అట్లా అనుకున్నాము. ఇక్కడ నేను ముఖ్యంగా మైక్ తీసుకున్నాను కాబట్టి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే హరికృష్ణ అన్నతో నేను వింటాను చాలా సంవత్సరాల నుంచి, ఎప్పుడు కలిసింది లేదు, నిన్నటి రోజే కలిశాను మొదటిసారి. ఆయన ఆప్యాయంగా విన్నాను, నీ గురించి కలవటం సంతోషం అని ఆయన చెప్పారు. చాలా సంతోషం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఏదైతే ఇప్పుడు నేను కళను పరిరక్షించాలి అనే పాదం వాడానో మా సారు రామమూర్తి గారు అది ఆయన చేశారు. ఆయన కొన్ని 100 మంది శిల్పులకి ఆయనకు అవసరం లేదు. జనరల్గా వారు చేసినటువంటి ప్రీవియస్ బిజినెస్ అంటే వాటికి నేను చెప్పట్లేదు, ఏదోటి కట్టేసి వదిలేయచ్చు. కానీ కాకుండా కొన్ని 100లు అనాలో 1000 శిల్పాలు అనాలి, 100 మంది శిల్పకారులకి ఆయన కొన్ని సంవత్సరాల పాటు పని కల్పించాడు. నేను కానీ మా కుమార్ కానీ చాలామంది వారి అండర్లోనే పనులు చేస్తూ ఎక్స్పీరియన్స్, ఒక స్కల్ప్చర్ మీద ఒక ఆసక్తి అనేది తెలుసుకున్నాం. నేను మొదలుపెట్టి నేను ఫైన్ ఆర్ట్స్ చేసి అప్పటికి వెళ్ళినప్పటికే వారి దగ్గర చాలా పెద్ద లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో అనేక ఆర్ట్ బుక్స్, స్కల్ప్చర్ బుక్స్, టెంపుల్స్ సంబంధించినవి కూడా వారు క్షుణ్ణంగా వాటి మీద, అంటే శైలుల నుంచి, బుద్ధిస్ట్ నుంచి, జైనిస్ట్ నుంచి, తర్వాత హిందూయిజం, అన్ని శైలుల గురించి కూడా పూర్తి అవగాహన ఉంది. నేను వారి దగ్గర చాలా ఈ విషయాలు స్కల్ప్చర్ సంబంధించి మేము కలిసి, అది ఎట్లాగో విచిత్రమైన సంఘటన సార్తో కలిసి నేను కొంతకాలం ట్రావెల్ చేయటం. ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సార్ రౌనక్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. My great grandfather was Mehboob Ali Khan. He was supposed to be one of the most secular Nizams of Hyderabad. And Sarojini Naidu has written that, you know, a lot of people from different faiths, including Hindus, treated him like a saint. And there's a memoirs of Cyril Jones, who was a British engineer, who said there are small temples built in his name in Maharashtra by the tribals, where they kind of, you know, supplicated to him, like if they wanted the children to pass in exams and all that, they used to do a mannat. Mannat is like, you know, when you promise that you get something, you will give something, some favor in return to the temple. So all that was there. And Mr. Arvind Pakire, I met him 2 years ago, or 3 years ago, he was planning to take me to those temples in Maharashtra, but then the COVID happened and that never happened. And after Mehboob Ali Khan, I bought some books also, which are original books for about 30,000-40,000. So the government is now selling them for the copies for 4,000 of the same books, newer ones. But I got the original ones which are eaten up by little worms and all. And the expenditure of the Nizam was much more than on temples than it was on Muslim
shrines and Muslim properties. But that is understandable because the Hindu temples have a history of thousands of years, whereas the Muslim, I think, they have a history of just 800 years or maybe 1,000 years only. So obviously there are less Muslim properties, so the upkeep required less of money. So his department, finance, they had a bigger share going to the Hindu upkeep department. And then after Mehboob Ali Khan, who's my great grandfather, his son was the last Nizam, Usman Ali Khan. In 1914, he formed an archaeology department, and he imported a person called Ghulam Yazdani from Iran to look after that archaeology department. And that department from Hyderabad looked after the temples, including Ajanta and Ellora. I think another wing of this gallery has a wing for Ajanta and Ellora replicas, but I think they kept the replicas in a basement and it got spoiled by some water and it was in the newspaper. Then I didn't know what. ఎందుకంటే ఉలి చెక్కిన ప్రతిసారి శబ్దమే వస్తుంది. ఉలి ఆగిందంటే శిల పూర్తయింది అని అర్థం. శిల పూర్తయింది అంటే సృష్టి పూర్తయింది అని అర్థం. సృష్టి పూర్తయింది అంటే ఆ శిల్పకారుడు సంతృప్తి చెందాడు అని అర్థం. ఆ సంతృప్తి చెందాడంటే రాబోయే కాలాలకి ఇది చిరస్థాయిగా నిలుస్తుంది, ఒక శాశ్వత ప్రాతిపదిక ఏర్పాటైంది, ఒక పర్మనెంట్ రికార్డ్ హ్యాస్ బీన్ డాక్యుమెంటెడ్ అని అర్థం. సో ఇలా శిలా నిశ్శబ్దాన్ని నేను అర్థం చేసుకున్నాను. సో అందుకని ఇట్ మే బి సైలెన్స్, ద స్టోన్ మే బి సైలెంట్, బట్ ఇట్ స్పీక్స్ వోల్యూమ్స్ టుగెదర్ ఇన్ దట్ సైలెన్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ విల్ లైక్ టు టెల్ యూ, ఈ ప్రపంచంలోకెల్లా మనకందరూ యునెస్కో వాళ్ళు చెప్తారు 7,200 పైగా భాషలు ఉన్నాయి. లిపి ఉన్న భాషలు ఉన్నాయి, లిపి లేని భాషలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. వీటన్నిటిలోకెల్లా ఒక గొప్ప భాష ప్రపంచంలోకెల్లా అంటే మొత్తం ఉన్నాయి, చాలా ఉన్నాయి. మాండరిన్ ఫస్ట్ భాష, ఇవన్నీ ఉన్నాయి. మనది 5వ భాష, తెలుగు 5వ భాష, ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాష. సో ఇంకా చాలా చాలా ఉన్నాయి. వీటన్నింటిలో ప్రపంచంలోకెల్లా గొప్ప భాష, నాకు అర్థమైన భాష, నాకు తెలిసిన భాషా పరిజ్ఞానం నుంచి నాకు అర్థమైన భాష ఏంటంటే, దీని కూడా చెప్పడానికి వాళ్ళు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ప్రపంచంలో 5 భాషలు కలిపారు. అంటే వాళ్ళు గుర్తించిన భాషలు ఇంగ్లీషు, ఫ్రాన్స్, స్పానిష్, అరబిక్, రష్యన్ అండ్ చైనీస్ అని ఒకటి పెట్టుకున్నారు. 6 భాషలు పెట్టుకున్నారు. తర్వాత ప్రపంచం అంతటికి కలిపి ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ ఉండాలని కూడా అనుకున్నారు. అదేంటంటే ఎస్పెరాంటో, ఆ భాష పేరు ఎస్పెరాంటో అని ఒక ప్రపంచ భాషని కనుక్కున్నారు. ఆ ప్రపంచ భాష అమల్లో ఉంది లేదు అదంతా ఉంది. కానీ ఈ భాషలన్నిటికన్నా, మాండరిన్ కన్నా, ఎస్పెరాంటో కన్నా, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఇరానియన్, జపనీస్, చైనీస్, కొరియన్, స్పానిష్, ఇటాలియన్, డానిష్, ఈ భాషలన్నిటికన్నా మనం చెబుతున్న, మనం అనుకుంటున్న, మనం గుర్తించిన భాషలన్నిటికన్నా ఒక అద్భుతమైన భాష ఒకటి ఉంది. ఆ భాష నిశ్శబ్దం. శబ్దం అంటేనే పదం కదా, శబ్దం అంటేనే పదం. పదానికి పదానికి మధ్య విరామమే నిశ్శబ్దం. మనం స్పేస్ ఇస్తామే, ఆ స్పేస్ని అర్థం చేసుకోవడమే చరిత్రకారులు, సాహితీవేత్తలు, రచయితలు, కవులు, విమర్శకులు, ఇంటర్ప్రిటర్స్ చేయాల్సిన పని. బిట్వీన్ ద లైన్స్ అంటాం కదా మనం, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, అదే నిశ్శబ్దం. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. కానీ నేను ఆల్ ద టైమ్ ఐ యూజ్ టు టెల్ అండ్ ఎంఫసైజ్ దట్ నాట్ ఓన్లీ రీడ్ బిట్వీన్ ద లైన్స్, బిట్వీన్ కాదు, బిట్వీన్ నుంచి మనం దాటిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలంటే బియాండ్ ద లైన్స్కి వెళ్ళాలి. రీడింగ్ బియాండ్ ద లైన్స్. ఆ లైన్స్ చెబుతున్న భావార్థాన్ని మించి, వాచ్యార్థాన్ని మించి అర్థం చేసుకోగలిగే స్థాయిని వెతుక్కోవడమే, అన్వేషించడమే మానవుడు, క్రియేటివ్ పర్సన్, సృజనశీలి, కవి, రచయిత, శిల్పకారుడు, చిత్రకారుడు చేయాల్సిన పని. ఆ రీడింగ్ బియాండ్ ద లైన్స్ని ఈరోజు 60 మంది చిత్రకారులు మన ముందు ఈ గ్యాలరీ ద్వారా ఆవిష్కరిస్తున్నారు. చూడండి ఎంత అద్భుతమో. అక్కడ ఉన్నాయి శిల్పాలు, ఉన్నాయి శిల్పాలు మాట్లాడుతున్నాయి. ఆ శిల్పాలు మాట్లాడే ఒక నిశ్శబ్ద భాషని, నిశ్శబ్ద భాష, అశబ్ద భాష, శబ్దాలేమీ లేని భాష, ఆ అశబ్ద భాషని, నిశ్శబ్ద భాషని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరంటే చిత్రకారులు మాత్రమే. ఆ చిత్రకారులు ఈరోజు వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకున్నారు ఈ ప్రపంచానికి, అంటే మన ప్రపంచానికి, సామాన్య ప్రపంచానికి వాళ్ళ గీతల ద్వారా, వాళ్ళ
కుంచె చిత్రాల ద్వారా మన ముందు ఆవిష్కరిస్తున్నారు. సో దీనికోసం ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు, ఒరిస్సా నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సదర్న్ ఇండియా నుంచి వచ్చారు. వారందరూ కూడా తమ తమ కోణంలోంచి వాటి ఆ రామప్ప, కోటగుళ్ళు, కాకతీయ శిల్ప సంపదకు సంబంధించిన అంశాలని మన ముందు ఆవిష్కరిస్తున్నారు. సో ఈ ఆవిష్కరణకి నన్ను కూడా అతిథిగా పిలిచి నన్ను భాగస్వామ్యం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా టార్చ్కి అండ్ కళాయజ్ఞ ఆర్గనైజేషన్స్కి, శేషబ్రహ్మం గారికి అండ్ తమ్ముడు ఇప్పుడు గ్యాలరీ ఆవిష్కరణ. సునీల్ కుమార్ యాక్రిలిక్ పెయింటింగ్ కదా. ఏ టెంపుల్ ఇది? ఏ టెంపుల్ దగ్గర ఇది? కోటగుళ్ళ. చాలా బాగుంది. వరంగల్లో ఉంటారు. అది మన ఇన్విటేషన్ కి లోగో, ఇన్విటేషన్ కి కవర్ కూడా ఇది మీదే. ఇది ఇంకా పూర్తి కాలేదా? కావచ్చు. శేషం, అదే ఇది శేషం, ఇది బ్రహ్మ. అంటే
ఓకే, చాలా బాగుంది పెయింటింగ్. మీరు రియలిస్టిక్ చేస్తారు కదా ఇప్పుడు? ఓకే, ఎన్ని రోజులు పెట్టింది చేయడానికి? 20 days. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అందులో ఇవన్నీ స్టిక్కర్స్ అంటించినట్లు ఉంది. ఏంటి కొత్త టెక్నికా? ఓకే ఓకే, ఈ శిల్పం అయితే చాలా బాగుంది. సో బ్యూటిఫుల్. ఈ షోలో అందరూ చాలా ఒక్కరిగా కంప్లీట్ చేసేసారు. అందరూ బ్రహ్మాండం మరి కంప్లీట్ చేశారు. రాజమౌళి, మీరు ఆర్టిస్టా? ఆర్టిస్ట్లో పెయింటర్ జాబ్ చేస్తాను. పెయింటర్గా చేస్తున్నారు ఆర్టీసీలో? ఓకే, రెగ్యులర్గా పెయింట్ చేస్తుంటారా? ఈ శిల్పం చాలా బాగుంది, చాలా రియలిస్టిక్. ఇక్కడ గ్రానైట్ ఎఫెక్ట్ కూడా చాలా శశిబొమ్మం ఇన్స్పైర్గా తీసుకొని ఆయన దాంట్లో ఒక 1% చేసిన పర్లేదు అన్న ఉద్దేశంతో చేసిన. ఇక్కడ బ్రేక్ అయింది, తర్వాత ఇక్కడ ఫేస్ కూడా బ్రేక్ అయింది. కానీ ఇది కొంచెం నేను క్రియేట్ చేసి సాయం అయితే ఇక్కడ ఇండిపెండ్ చేసి చేస్తాను. అయితే మీరు ఏమేమి కలర్స్ వాడారు చెప్పండి. మా ఇప్పుడు ఆస్పైరింగ్ ఆర్టిస్ట్ ఉంటారు చాలా మంది. ఈ గ్రానైట్ నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది, వండర్ఫుల్. సంగూరు పెయింటింగ్ చేస్తుంది, అది కూడా నెక్స్ట్ సంక్రాంతి చూసుకోవాలి. మేము ఇద్దరం కలిసి ఇదే వరకు రెగ్యులర్గా చేసుకుంటాం. ఎవ్రీ వీకెండ్ మీరు పెయింట్ చేస్తుంటారు? వీకెండ్ రోజు అందుకే అంత అద్భుతంగా ఉంది శిల్పం. మీకు హైదరాబాద్ అని ఉంటారా? మంచిర్యాల. ఓకే, తరచుగా హైదరాబాద్ వచ్చి ఎగ్జిబిషన్ పెడుతుండండి, మేము కూడా చూస్తాం మీ వర్క్స్. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. If you like the video, like it, share it and subscribe it. Thank you very much. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.